అందరికీ వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోతమను. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 12 నుండి 18వ వచనం వరకు. అబద్ధములను ఆలకించి రాజునకు ఉద్యోగస్తులు అందరూ దుష్టులుగా ఉందరు. బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందరు. ఉభయులకు వెలుగునిచ్చేవాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలను. వారి పడిపోవటను నీతిమంతులు కనులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నీ మనసుకు ఆనందము కలుగజేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృపా కాపుదల రక్షణ ఆశీర్వాదము మనందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.